అపరిచితుడి సినిమా చూసిన వారికి గరుడు పురాణం ప్రస్తావన గుర్తుండే ఉంటుంది. భూలోకంలో తప్పులు చేసిన వారికి మరణం తరువాత ఎటువంటి శిక్షలు విధించాలనే వివరాలే అందులో పొందుపరిచి ఉంటాయని దర్శకులు శంకర్ గారు బాగా వివరించారు. దానికి తగ్గట్లుగానే విక్రమ్ గారు కూడా బాగా నటించారు. అంటే పనిగట్టుకుని కక్షగట్టి ఇతరుల్ని వేధించిన వారికి ఇక్కడ కాకపోయినా మరణాంతరమైనా సరే శిక్ష అనుభవించక తప్పదని అర్థం. కానీ ఇక్కడ చేసిన తప్పులకు ఇక్కడే శిక్ష అనుభవించక తప్పదని కూడా పెద్దలు అంటారు. మన హిందూ ధర్మం ప్రకారం ఇది కర్మఫలం. చేసుకున్నాడికి చేసుకున్నంత మహదేవ అంటారు మనవాళ్ళు. అలాగే రెడ్ బుక్ అనే మాట వైసీపీ నాయకుల గుండెల్లో ఇప్పుడు గుబులు రేపుతోంది. అసలు ఈ రెడ్ బుక్ ఏంటి, అందులో ఏముంది? ఈ రెడ్ బుక్కి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, అలాగే ఐటీ మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు చేపట్టిన యువగళం పాదయాత్రలో బీజం పడింది. కొందరు అధికారుల పేర్లు ఆ బుక్లో ఉన్నాయని, తెలుగుదేశం పార్టీ గనక అధికారంలోకి వస్తే ఆ అధికారులకు మూడినట్టేనని అప్పుడు ప్రచారం సాగింది. రెడ్ బుక్పై ఏపీ సిఐడి కూడా దృష్టి సారించింది. అప్పుడు నారా లోకేష్కు నోటీసులు కూడా పంపింది. అయితే ఇక్కడో విషయాన్ని ప్రస్తావించుకోవాలి. మనస్సాక్షి అనేది ఉన్నవారికి తాము ఏ చిన్న పొరపాటు చేసినా తప్పు చేసినా తెలిసిపోతుంది. ఇలా చేసి ఉండాల్సింది కాదు అనిపిస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన, తప్పించుకునేందుకు అబద్ధాలు చెప్పిన, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మనసు హెచ్చరిస్తుంది. బహిరంగంగా తాము మాట్లాడిన తప్పు మాటల్ని, చేసిన తప్పుల్ని ఒప్పుకుంటారా లేదా అన్నది వారి విజ్ఞతకి సంబంధించిన విషయం. అయితే రెడ్ బుక్ విషయానికి వస్తే అందులో వైసీపీ నాయకుల పేర్లున్నాయని, తాము అధికారంలోకి రాగానే వారి పని పట్టేందుకు లోకేష్ రాసుకున్నాడనే ఊహాగానాలు సాగాయి. తప్పు చేసిన వారే కదా భయపడాలి. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై వైసీపీ నాయకులు ఎంతగా నోరు పారేసుకున్నది అందరికీ తెలుసు. రెండోసారి తాము అధికారంలోకి వస్తామన్నది వైసీపీ నాయకులకు కలిగిన అతి విశ్వాసానికి, 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్న కనీస స్థానాల్ని సైతం కూటమి గెలుచుకోలేదన్న ఆలోచన ధోరణికి ఆశ్చర్యం కలగక మానదు. ఒక సినిమాను రూపొందించిన దర్శకుడికే సినిమా అనుకున్నంతగా రాలేదనిపిస్తే రిలీజ్కి ముందు ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందేమోనన్న అనుమానం కలుగుతుంది. అట్లాంటిది 5 ఏళ్ల పాటు అరాచక పాలనను సాగించి ఎవరి మాటల్ని లెక్క చేయక రాష్ట్రాభివృద్ధి లేసమాత్రమైన పట్టించుకొని వైసీపీ వర్గానికి ఓటర్లు ఖచ్చితంగా తమకు వ్యతిరేకమైన తీర్పునిస్తారని ఊహించకపోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే కేవలం సంక్షేమ పథకాలు పంచడం వల్ల, డబ్బు ఇవ్వడం వల్ల పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకే ఓటేస్తారని వాళ్ళు ఊహాగానాల్లో ఉన్నారు. ఇందాక మనం అనుకున్నట్లుగా తప్పు మాట్లాడుతున్నా, తప్పు చేస్తున్నా మనసుకు తెలిసిపోతుంది. బహుశా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై బూతు పురాణం వల్లు వేసిన కొడాల నాని, రోజా, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, అంబట్ రాంబాబు మొదలైన వారందరికీ ఆ రెడ్ బుక్లో తమ పేర్లు ఖచ్చితంగా ఉండొచ్చుననే భయం వేసి ఉంటుంది. అయితే కేవలం చంద్రబాబుని, అలాగే పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, తెలుగుదేశం నాయకుల్ని తిట్టినందుకు కాదు ఆ రెడ్ బుక్. ఆ రెడ్ బుక్ క్రియేట్ అయ్యింది అన్యాయాలు జరిగిన దగ్గర. ఎంతోమంది ప్రభుత్వ అధికారులు వైసీపీ అండతో చేసినటువంటి దౌర్జన్యాలు, దారుణాలని ఆ రెడ్ బుక్లో లోకేష్ రాసుకున్నాడు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు మొత్తం ఈ 13 జిల్లాల్లో జరిగినటువంటి అన్యాయాల గురించి, అక్రమాల గురించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరిగినటువంటి దారుణాల గురించి, దాడుల గురించి, అలాగే ప్రభుత్వ అధికారులు పేద ప్రజలపై చూపిస్తున్నటువంటి దాష్టీకాల గురించి కూడా ఆ రెడ్ బుక్లో రాసుకున్నాడు. అవినీతి పోలీస్ ఆఫీసర్లు, దౌర్జన్యం చేసిన పోలీస్ ఆఫీసర్ల గురించి, అధికారుల గురించి, ఇంకా ఎంతో మంది గురించి, అలాగే వైసీపీ నాయకుల గురించి, ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు, ఇలాంటి విషయాల గురించి కూడా అన్నిటి గురించి ఆ రెడ్ బుక్లో లోకేష్ రాసుకున్నాడు. మొదట్లో లోకేష్ని పట్టించుకోలేదు, రెడ్ బుక్ని పట్టించుకోలేదు వైసీపీ నాయకులు. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక్కొక్క చిట్టా విప్పుతూ ఒక్కొక్కరు గురించి ఆరా తీస్తుంటే ఇప్పుడు వైసీపీ నాయకుల్లో కూడా, అంటే ప్రథమ స్థాయి నాయకుల్లో కూడా భయం పట్టుకుంది. రెడ్ బుక్ ఖచ్చితంగా అమలయ్యే పరిస్థితులు ఉన్నాయి అని. అలాగే రెడ్ బుక్లో ఏముందో లోకేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అధికారులు, పోలీసులు ఎప్పుడు సరైన పంథాలు నడుచుకోవాలనేది టీడీపీ సిద్ధాంతం. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులకు ఎలాంటి వేధింపులు ఉండవు, వారిపై చర్యలు తీసుకోం. అయితే గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో అధికార దుర్వినియోగం, వ్యవస్థలను భ్రష్టు పట్టించడం జరిగింది. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ పాలకపక్షం సాగిస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు, బెదిరింపులకు గురి చేసేందుకు కొందరు కళంకితులైన అధికారులు బరితెగించారు. ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలకు గురైన బాధితుల కష్టాలను ఈ రెడ్ బుక్లో రాసుకోవడం జరిగింది. చట్టపరమైన ప్రక్రియల ద్వారా వారికి న్యాయం జరుగుతుందని దీని ద్వారా హామీ ఇస్తున్నాం. ఈ రెడ్ బుక్లో
ప్రజల సమస్యల జాబితా ఉంటుంది. చట్టాల అతిక్రమణ, అధికార దుర్వినియోగం, బాధితులకు తప్పక న్యాయం జరుగుతుందన్న అంశాన్ని రెడ్ బుక్ గుర్తు చేస్తూ ఉంటుంది అని నారా లోకేష్ తన ట్వీట్లో వివరించాడు. లోకేష్ చేతిలోని రెడ్ బుక్ అర్థం ఇదే అంటూ మంగళగిరి నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో అప్పుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరిలోనూ ఆసక్తిని రేపాయి. సిద్ధం ఫర్ రెసిలియన్స్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ అంటూ ఫ్లెక్సీలో పొందుపరిచారు. అడుసుమిల్లి సురేంద్ర పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ చూపర్లను ఆకట్టుకుంది. ఏదేమైనా రెడ్ బుక్ తో లోకేష్ వైసీపీ నేతల గుండెల్లో గుబులు రేపిన మాట వాస్తవం. ఇంత దెబ్బతిన్న తర్వాత కూడా అదే ధోరణిలో నోరు పారేసుకుంటున్న కొందరు వైసీపీ నాయకులు తమ ధోరణిని మానుకుని ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుంది. చూశారుగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే కొంతమందికి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ స్నేహితులకి వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.